జగన్ టైంలో 60 ఏళ్ళు దాటినోళ్ళందరికీ పింఛనిచ్చారు. అంతకుముందు 45 లక్షల నుంచి 65 లక్షలకు పెరిగినాయి ఆ పింఛన్లు. ఒంటరి మహిళ పెన్షను ఇయన్నీ కూడా సాగినాయి. ఎప్పటికప్పుడు ఎవరికైతే 60 ఏళ్ళు దాటగానే వాళ్ళకి పింఛన్లు ఇస్తూ వచ్చారు. చివరిలో మాత్రం 3 నెలలకి 6 నెలలకి పెట్టిన మాట వాస్తవం. మొదట్లో మాత్రం ఎప్పటికప్పుడు చేసుకొచ్చారు. వీళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాల దాదాపు 4 నెలలు అయినా కూడా కొత్త పింఛన్ ఇవ్వట్లేదు. ఆ మధ్యన ఏదో స్పౌస్ పెన్షన్ అని భర్త చనిపోతే పింఛను పొందే భర్తకి భార్య బతికుంటే ఆమెకు పింఛన్ పెట్టారు తప్ప మరొకటి ఏమీ లేదు. ఇప్పుడు మాత్రం పింఛన్కి సంబంధించి ఏదో 3 లక్షల మందికి ఇవ్వబోతున్నారట. ఇది ఒక శుభవార్త. పింఛన్కి ఎంతమంది అర్హులు ఉన్నారనేది గుర్తించేందుకు సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకున్నారు. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1,70,000 మంది వితంతువులు ఉన్నారని గుర్తించారట. వీళ్ళ వివరాలను 6 అంకెల నిబంధనలతో తనిఖీ చేయించారట. తుదిగా 1,50,000 మంది అర్హులు ఉన్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారట. మిగతా 1,50,000 పింఛన్లను వృద్ధులకు అందించాలని ప్రాథమిక నిర్ణయించారట. వైకాపా ప్రభుత్వంలో అర్హత ఉన్న దాదాపు 1,00,000 మంది వృద్ధులకు పింఛన్ ఇవ్వలేదని ఓ దిక్కుమాలిన వార్త రాశారు. ఆ సమాచారం కూడా అధికారులు తెప్పించుకున్నారట. అంటే రేపు పొద్దున రాబోయే రోజుల్లో సొలి కబుర్లు రాయడానికి చర్మకారులు, డప్పు కళాకారులు, చేనేత, గీత కార్మికులు తదితర వృత్తిపరమైన పింఛన్ కేటగిరీల వాళ్ళ వివరాలు కూడా ఆయా శాఖలను సమీకరిస్తున్నట్టు. ఇవన్నీ 60-70 వేల వరకు ఉండొచ్చని అంచనా ఇస్తున్నారట. దివ్యాంగుల కేటగిరీ పింఛన్లు వైద్యం లేని వాళ్ళకి భారీగా సదరం ధృవీకరణ పత్రాలు ఇచ్చినట్టు ప్రభుత్వ పరిశీలన తేవడంతో అయ్యి ఆపారు. నోటికి వచ్చిన ముద్దలు ఆగేశారు. ఇప్పుడు కొత్తగా ఇస్తారట 1,50,000. అంటే మన రాష్ట్రంలో 28 జిల్లాలు. జిల్లాకి 10,000 కూడా రావు, 5,000. జిల్లాకి 5,000 అంటే నియోజకవర్గానికి ఎన్ని వస్తాయి? అప్పుడు ఎంతమందికి ఇస్తారు పింఛన్లు? అంటే తెలుగుదేశం సింపథైజర్స్ అయినటువంటి వృద్ధులకు కూడా అందరికీ పింఛను. మరి పింఛన్లు పెంచేస్తున్నాము అని మాత్రం దాన్ని ఏదో అద్భుతంగా చేశారు, ఇంతకుముందు అనర్థంగా చేశారని చెప్పేటటువంటి దిక్కుమాలిన వార్త రాసుకొచ్చింది ఈనాడు.